వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. వెదర్ అప్డేట్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు మరియు చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ప్రకటించింది. బుధవారం రాత్రికి శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి శనివారం నవంబర్ 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో శుక్ర శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనున్న నేపథ్యంలో పలు ఆ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని అన్ని పోర్టులలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు కోరారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.